ఈ రోజు వీడియోలో క్విక్గా అయిపోయే టేస్ట్ నిమ్మకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. దీనికోసం నేను 12 నిమ్మకాయలు తీసుకున్నానండి. అవి శుభ్రంగా వాటర్లో వాష్ చేసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని ఒక గిన్నెలో వేసుకుని కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసి కొద్దిగా సాల్ట్ వేసుకుని స్టవ్ పైన పెట్టుకుని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలండి. ఈ నిమ్మకాయ పచ్చడి చాలా ఈజీగా అయిపోతుందండి. దీనికి మనకి ఎండతో కూడా పని లేదు, ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇలా దగ్గర పడిన తర్వాత నేను 12 నిమ్మకాయలు తీసుకున్నాను కదండి, దానికి నాకు 50 గ్రామ్స్ కారం పడుతుంది. అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకుని కారం వేసుకుని మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత మన టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని మొత్తం అంతా కలిసేలా ఒకసారి కలుపుకుని ఒక 5 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత నిమ్మకాయ పుల్లగా ఉంటుంది కదండి, టేస్ట్ని బ్యాలెన్స్ చేయడానికి 2 స్పూన్స్ బెల్లం పౌడర్ వేసుకుంటే బాగుంటుంది. బెల్లం పౌడర్ కూడా వేసుకుని మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత 10 మినిట్స్ ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన ఇన్స్టెంట్ నిమ్మకాయ పచ్చడి రెడీ అవుతుందండి. దీనికి తాలింపు పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు, ఇలాగే చాలా టేస్టీగా ఉంటుంది. కార్తీక మాసంలో పూజలు చేసినప్పుడు ఉల్లి వెల్లుల్లి యూజ్ చేయం కదండి, అలాంటప్పుడు ఇలాంటి పచ్చడి చేసుకుని పక్కన పెట్టుకుంటే టిఫిన్స్లోకైనా రైస్లోకైనా ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఇన్స్టెంట్ పచ్చడికి ఇంగ్రీడియంట్స్ కూడా పెద్దగా అవసరం లేదండి, నిమ్మకాయలు ఒకటి ఉంటే సరిపోతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.